హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వాదమైన వంటలు. హిందూపూర్లో ఐ ఫ్రూట్కి అయితే వచ్చేసామన్నమాట బెల్జియం రోల్స్ తినడానికి. ఇవాళ మీకు నేను బెల్జియం రోల్స్ ఎలా చేస్తారు అనేది ఇక్కడ చూపించబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఫ్రీజర్ని ఒక 10 minutes ఆన్ చేసి పెట్టేశారనమాట. ఎందుకంటే కూలింగ్ పైన చేయాలి కాబట్టి. కూల్ ఎక్కిన తర్వాత వచ్చి ఒక ఐస్ చాక్లెట్ ఉంటుంది కదా, ఆ చాక్లెట్ని కట్ చేసి పీస్ పెట్టి అందులోకి వెనీలాను అలాగే న్యూట్రెల్లా వేసి ఆ చాక్స్తో ఇట్లా చాప్ చేసేసారనమాట. చూసారు కదా, ఆ చాప్ చేసిన తర్వాత అందులోకి మళ్ళీ డార్క్ చాక్లెట్ది సంబంధించింది ఏదో వేశారండి. ఫస్ట్ టైం ఈ బెల్జియం రోల్స్ తినబోతున్నాను అనమాట. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అలాగా ఆ ఎగ్జైట్మెంట్తో పాటు వాళ్ళు ఇట్లా చాప్ చేసేటప్పుడు ఆ కత్తుల సౌండ్ ఉంది చూసారు, చాలా ఇంపుగా అనిపించింది అనమాట నాకు. అంటే వింత వింతగా నాకే అనిపిస్తాయి. ఎంతమంది బెల్జియం చాక్లెట్ రోల్స్ తిన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను, చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అనమాట. హిందూపూర్ వాళ్ళైతే ఐ ఫ్రూట్కి వెళ్ళి బాగా కుమ్మేసేయండి. చూసారు కదా, ఇలా చేసిన తర్వాత 5 minutes వదిలేస్తారండి. ఎందుకంటే అది బాగా కూల్ కావాలి కాబట్టి, ఎందుకంటే రోల్స్ చేసినప్పుడు రోల్ కావాలి కాబట్టి. అలా అయిన తర్వాత ఇలా రోల్స్ చేసేస్తారు. అయిపోయిందనమాట. బెల్జియం చాక్లెట్ రోల్స్ అనేది రెడీ అయిపోయాయి. అందులోకి ఇప్పుడు రోల్స్ పెట్టేసి దానిపైన చాకో వేసేసి అలాగే హనీ కూడా వేస్తారండి. చూసారు కదా, ఐ ఫ్రూట్లో బెల్జియం చాక్లెట్ రోల్స్ తయారీ విధానం. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ చాకో రోల్స్ మాత్రం చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అదిరింది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.